భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 5 మండలాల జోనల్ స్థాయి క్రీడా పోటీలలో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి గెలుపు నాందిగా భావించారన్నారు. విద్యార్థులు మంచి క్రీడాకారులుగా, విద్యావంతులుగా ఎదగాలన్నారు. సిఆర్పల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ మోకిరాల మధు వంశకృష్ణ క్రీడాకారులకు టీషర్ట్స్ బహుకరించగా ఆ టీషర్ట్స్ ఎమ్మెల్యే క్రీడాకారులకు అందజేశారు. క్రీడల్లో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుడు ప్రథమ బహుమతి పొందే విధంగా కృషి చేయాలని, ఓటమి చెందినటువంటి క్రీడాకారులు నిరుత్సాహపడకుండా ఓటమిని ఛాలెంజ్ గా తీసుకొని మళ్లీ మన క్రీడల్లో రాణించే విధంగా కృషి చేయాలని, ప్రథమ బహుమతి పొందినటువంటి క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరి ఎదగాలని క్రీడాకారులను విజ్ఞప్తి చేస్తూ, క్రీడలతో పాటు మీ మీద ఉంచినటువంటి తల్లిదండ్రుల నమ్మకాన్ని కాయ కష్టం చేసి మా పిల్లలు ప్రయోజకులు కావాలి, మంచిగా స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు కాయ కష్టం చేసి చదివిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక లక్ష్యాన్ని, గోల్ను మన క్రీడాకారులు, విద్యార్థులు ఎంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ డాక్టర్ గా ఎదగాలని మీకు ఈ సందర్భంగా ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం కూడా రాజకుమార్ ఇక్కడ ఏ క్రీడలు నిర్వహించినా, అది యూత్ అయినా ఇంకెలాంటి క్రీడలు నిర్వహించినా మేము ఇది క్రికెట్ గాని ఇంకా ఇతరతర క్రీడాకారులకు కూడా ప్రోత్సహించే విధంగా ప్రతి కార్యక్రమానికి విచ్చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులకు గాని, నిర్వాహక కమిటీకి అన్ని రకాలుగా మా సహకారం కూడా ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మండు టెండలో మరి కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ, మంచి క్రీడాకారులుగా, విద్యావంతులుగా మీ గోల్ రీచ్ అయ్యే విధంగా మీరు రీచ్ కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారాలు.